తెలంగాణ. భారత్లో క్రికెట్ అంటే జస్ట్ ఆట మాత్రమే కాదు, ఓ ఎమోషన్. అలాంటిది ఒక్క బంతి కూడా పడకుండానే మ్యాచ్ రద్దయితే ఎలా ఉంటుంది? అది కూడా బీసీసీఐ నిర్లక్ష్యం కారణంగా రద్దయితే అభిమానుల ఆగ్రహానికి బౌండరీలుంటాయా? అంతర్జాతీయ క్రికెట్లో బీసీసీఐ ఇమేజ్ డ్యామేజ్ కాదా? లక్నో మ్యాచ్ రద్దయ్యాక ఇప్పుడు అదే జరుగుతోంది. బీసీసీఐకి అసలు బుర్రే లేదంటూ ఫ్యాన్స్ రఫ్ఫాడించేస్తున్నారు. ఆఖరికి ఈ మ్యాచ్ సెగలు పార్లమెంటును తాకాయి. లక్నోలో అసలే కీలకమైన క్యాచ్. ఎకానా స్టేడియంలో భారత్ గెలిస్తే మరో మ్యాచ్ ఉండగానే సిరీస్ సొంతమయ్యేది. టీ20 వరల్డ్ కప్ కు ముందు డామినేషన్ను కొనసాగించినట్టయ్యేది. అహ్మదాబాద్ టీ20లోనూ గెలిస్తే 4-1తో సౌత్ ఆఫ్రికాపై రివెంజ్ తీర్చుకున్నట్టు ఉండేది. టెస్ట్ సిరీస్లో ఓటమికి సాలిడ్గా పంచిచ్చినట్టయ్యేది. కానీ బీసీసీఐకి సరైన ప్రణాళిక లేకపోవడంతో లక్నో మ్యాచ్ రద్దయిపోయింది. పొగమంచు కారణంగా కనీసం ఒక్క బంతి కూడా పడలేదు. అసలు టాస్ కూడా వేయలేదు. దీంతో బీసీసీఐ తీరుపై దుమారం రేగుతోంది. శీతాకాలంలో అసలు లక్నోలో మ్యాచ్ నిర్వహించటం ఏంటనే చర్చ ఇప్పుడు హీట్ పెంచుతోంది. అభిమానుల ఎమోషన్స్తో బీసీసీఐ ఆడుకుంటోందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. నిజానికి మ్యాచ్ చూసేందుకు అభిమానులు భారీగా స్టేడియానికి తరలివచ్చారు. రోహిత్, కోహ్లీ వంటి స్టార్లు పొట్టి ఫార్మాట్ నుంచి రిటైర్ అయిపోయినా క్రికెట్పై ఉన్న ప్రేమతో స్టేడియానికి వచ్చారు. కానీ అభిమానుల హార్ట్ బ్రేక్ అయింది. స్టేడియంలో గంటల కొద్దీ నిరీక్షించినా ఒక్క బంతి పడలేదు. ఎక్కడెక్కడి నుంచో భారీ అంచనాల మధ్య స్టేడియానికి వచ్చిన అభిమానులు తీవ్ర నిరాశతో ఇంటిదారి పట్టాల్సి వచ్చింది. షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 6:30కు టాస్ పడాలి. కానీ అప్పటికే స్టేడియాన్ని పొగమంచు కప్పేసింది. అసలే వైట్ బాల్ ఫార్మాట్. పొగమంచుతో బంతి కనిపించడమూ కష్టమే. అయితే అంపైర్లు మాత్రం పరిస్థితులు మెరుగుపడతాయేమోనని వేచి చూశారు. 6 సార్లు గ్రౌండ్లోకి వెళ్లి పరిస్థితులను పరిశీలించారు. చివరకు రాత్రి 9:30 ప్రాంతంలో మ్యాచ్ సాధ్యం కాదని ప్రకటించేశారు. అయితే పొగమంచు మాత్రమే కాదు, లక్నోలో వాయు నాణ్యత కూడా సరిగా లేదనే చర్చ జరుగుతోంది. శీతాకాలంలో, అది కూడా వాయు కాలుష్యం ఎక్కువగా ఉండే చోట నైట్ మ్యాచ్లు నిర్వహించడం ఎలా సాధ్యమవుతుందనే ప్రశ్నలు వస్తున్నాయి. శీతాకాలంలో ఉత్తరాదిన మ్యాచ్లు నిర్వహించాలనే ఆలోచనే తప్పని ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఆఖరికి పార్లమెంటులోనూ దీనిపై కాంగ్రెస్ ప్రశ్నలు గుప్పించింది. లక్నో మ్యాచ్ రద్దు ఎపిసోడ్పై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ బౌన్సర్లు సంధించారు. ఏక్యూఐ 411కు చేరిందని, ఇలాంటి విజిబిలిటీలో మ్యాచ్లు ఎలా సాధ్యమని ప్రశ్నించారు. మ్యాచ్ను కేరళలో నిర్వహించాల్సిందన్నారు. At this time of year, it becomes impossible for cricketers to even see the ball. So yesterday the whole nation was frustrated that we couldn't have the match between South Africa and India. And so my argument very simply is, during this period, schedule the matches in South India. My Thiruvananthapuram has a wonderful stadium. We are very ready to host people. Come and play. In fact, the women's team is going to be playing in Thiruvananthapuram in the last days of the year. We should urge BCCI to take the weather conditions into account when scheduling. So it's not just a joke. It was partially meant to pull their leg, but partially it's a serious point. At this time of year, schedule the matches in the south. And certainly Kerala is ready. I'm sure other southern places are also not going to have this kind of fog and poor visibility. So between mid-December and mid-January, no cricket matches in North India. Please don't cheat the cricket lovers. That's the only message. దీనిపై బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా స్పందించాల్సి వచ్చింది. మ్యాచ్ రద్దవడం అందరినీ నిరాశపరిచిందంటూనే మున్ముందు మ్యాచ్ల షెడ్యూల్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటామని సెలవిచ్చారు. हाँ, ये बड़ा एक मुश्किल सी बात हो गई फॉग की वजह से. कोहरा बहुत था, कोहरा या प्रदूषण जो भी कहें, कोहरा, तो वहाँ पे ये जो है समस्या होगी. मैच कैंसिल करना पड़ा, लोग निराश हुए. सब कुछ तैयारी थी और इसके बाद ऐसा हुआ तो एक तरह से बहुत जो है मन तो खराब होता ही है. दूसरी चीज मुझे लगता है कि ये देखना पड़ेगा कि जाड़ों में तकरीबन 15 दिसंबर से और 15 जनवरी के बीच शेड्यूलिंग करने के वक्त आगे देखना पड़ेगा कि मैचेस को किस ढंग से शेड्यूल किया जाए. उनको साउथ इंडिया में किया जाए या वेस्ट इंडिया में किया जाए, क्योंकि ये फॉग की समस्या बड़ी जबरदस्त रहती है. और जो डोमेस्टिक मैच है वो भी प्रभावित हो रहे हैं. बरेली में अंडर 19 का एक मैच हो ही नहीं पा रहा है, मुश्किल से 1 घंटा हो रहा. तो फॉग के विकराल समस्या है. देखिए, मनरेगा का जो इशू है वो बहुत सही विपक्ष ने उठाया. आप इस सरकार की कोई खुद की योजना तो है नहीं. पुरानी योजना है जो कांग्रेस सरकार, उनके सिर्फ नाम बदल देते हैं, है ना, और योजना को भी खराब कर देते हैं.
इनकी अपनी कोई एक योजना बताओ ना। सब पुरानी योजनाएं जो इनकी थी उनको नाम खाली बदल दिया और योजना वही चल रही थी। कोई नई योजना तो बना ही नहीं सकते, इनका सोच उस तरह है नहीं। और मनरेगा में तो उन्होंने बहुत ही गड़बड़ किया। राज्यों से कहा कि अब आप ज्यादा पैसा दो, राज्यों को पैसा देते नहीं है, तो राज्यों का ऑलरेडी फाइनेंशियल पोजीशन बहुत खराब होती है। इसके बाद उनके ऊपर मनरेगा का भार बढ़ा दिया। फिर जो है वो कहा है कि जिस टाइम पे जो काम होता है वो कर सकते हैं कि नहीं साहब उन दिनों काम नहीं करेंगे लोग, उनको काम नहीं दिया जाए, दूसरे काम हम तय करेंगे। अभी तक ग्राम पंचायतें काम तय करती थी, अब कहते हैं हम काम तय करेंगे। तो इसलिए योजना को बहुत उन्होंने जो है गड़बड़ कर दिया है, जो कि बहुत अच्छी होती थी और लोग इसका गांव में फायदा ले रहे थे, इसलिए विपक्ष विरोध कर रहा है। మొన్నటికి మొన్న ధర్మశాలలో మ్యాచ్ నిర్వహించారు. అక్కడ సబ్-10 డిగ్రీల టెంపరేచర్లో మ్యాచ్ జరిగింది. అప్పుడే ప్లేయర్లు ఇబ్బంది పడ్డారు. ఇదే అంశంపై భారత్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి సైతం రియాక్ట్ అయ్యాడు. ఇలాంటి పరిస్థితుల్లో క్రికెట్ ఆడటం సవాల్గా అనిపించిందన్నాడు. అయినా బీసీసీఐ తన ప్లాన్ను మార్చుకోలేకపోయింది. 4వ మ్యాచ్కు సంబంధించి ప్లాన్ బిని అమలు చేయలేకపోయింది. అయినా డిసెంబర్, జనవరిలో ఉత్తరాదిన చలి వణికించేస్తుంది, పొగమంచు కప్పేస్తుంది. ఇదంతా బీసీసీఐకి తెలియదా అన్నదే ప్రశ్న. మ్యాచ్ల కేటాయింపు విషయంలో రొటేషన్ విధానాన్ని పాటిస్తారు సరే, కానీ మ్యాచ్పై వాతావరణం ప్రభావం చూపుతుందని తెలిసి ఇలా నార్త్ జోన్లో మ్యాచ్లు నిర్వహించటాన్ని బుర్రలేనితనం అనకుండా ఇంకేమంటామన్నదే అభిమానుల వాదన. మ్యాచ్ జరిగే పరిస్థితులే ఉండనప్పుడు అసలు మ్యాచ్లు కేటాయించడం వల్ల లాభం ఏంటని కూడా ప్రశ్నిస్తున్నారు. ఇక మ్యాచ్లు అన్నాక గెలుపోటములకు సంబంధించి అభిమానులు స్పోర్టివ్గానే తీసుకుంటారు, తీసుకోవాలి కూడా. కానీ లక్నోలో అసలు మ్యాచ్ జరగకపోవడానికి బీసీసీఐ తీరే కారణమనే అంశాన్ని ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. అసలు తమకు టికెట్ డబ్బుల కంటే మ్యాచ్ను చూడటమే ముఖ్యమంటూ ఆటతో ఉన్న బాండింగ్ను చూపెడుతున్నారు. బీసీసీఐ ప్లానింగ్లో లోపాలుండటం సిగ్గుచేటని ఫైర్ అవుతున్నారు. గతంలోనూ బీసీసీఐ తీరుపై దుమారం రేగింది. 2022 జూన్లో బెంగళూరులో సౌత్ ఆఫ్రికాతో టీ20 మ్యాచ్ను బోర్డు ప్లాన్ చేసింది. సౌత్ ఇండియాలో జూన్లో వానాకాలం ఉంటుంది, మ్యాచ్లకు వర్షం అడ్డుపడే అవకాశాలుంటాయి. ఆ విషయం తెలిసి కూడా బెంగళూరులోనే బీసీసీఐ ఒక మ్యాచ్ను ప్లాన్ చేసింది. కానీ భారత్, సౌత్ ఆఫ్రికా మధ్య జరగాల్సిన ఆ మ్యాచ్ వర్షార్పణం అయింది. అప్పుడు వానాకాలంలో మ్యాచ్ను ఏర్పాటు చేయడంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే ఆ ఎపిసోడ్ నుంచి బీసీసీఐ పాఠాలు నేర్చుకున్నట్టుగా కనిపించటం లేదు. వింటర్లో ఉత్తరాదిన మ్యాచ్లు నిర్వహిస్తూ ఇప్పుడు అబాస పాలవుతోంది. వాయు కాలుష్యం ఉన్న చోట మ్యాచ్లు ప్లాన్ చేసి క్రికెటర్ల ఆరోగ్యంతోనూ ఆడుకుంటోంది. నిర్లక్ష్యమనే పొగమంచుతో క్రికెట్ అభిమానుల ఉత్సాహాన్ని కమ్మేస్తోంది. అందుకే ప్రపంచంలోనే ధనిక బోర్డు అని చెప్పుకోవడం కాదు, మ్యాచ్ల నిర్వహణ పరంగానూ బీసీసీఐ తన తీరును మార్చుకోవాలని ఫ్యాన్స్ సూచిస్తున్నారు. ఇకనైనా వెదర్ రిపోర్ట్స్పై ఓ కన్నేసి మ్యాచ్లను షెడ్యూల్ చేయాలంటున్నారు. బీసీసీఐ ప్రణాళిక లోపాలను బయటపెడుతూ సోషల్ మీడియాలో సైతం ఆడేసుకుంటున్నారు.